ఇప్పుడు జనరల్‌గా ఈ ప్రాక్టీస్ టైమ్‌లో గాని అట్లా కూడా చేయించాల్సి వస్తుందా? ఓన్లీ అక్కడ ఉంటుంది ఇప్పుడు యూజువల్‌గా? లేదు. ప్రాక్టీస్ 1 డే 2 డేస్ ప్రాక్టీస్ ఉంటుంది. అప్పుడు కూడా మీరే ఉండి వాళ్ళకి అప్పుడు నేర్పిస్తారు. మేము ఫస్ట్ డే ప్రాక్టీస్‌లో మేము ఏం కంపోజ్ చేయాలి అనేది మాస్టర్ మాకు చెప్తారు. ఓకే. నెక్స్ట్ డేకి మేము అదంతా ఒక రెడీ అయిపోయి ఇంకా థర్డ్ డేకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మేము ఏమేం ఫస్ట్ మీరు చేసాము తరోగా ప్రాక్టీస్ చేసుకుంటారు మూమెంట్స్. చేశాక ఓకే. వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఒకసారి ఒక ఏవి లాగా చూపిస్తామన్నమాట. ఇది చేసాము ఇది. అప్పుడు వాళ్ళకి నేర్పించడం, మళ్ళీ ఆన్ స్పాట్ వెళ్ళిన తర్వాత అక్కడ టేక్ వైజ్గా వాళ్ళు ఏదైతే రిహార్సల్ చేశారో అది అక్కడ మనం షూట్ చేస్తాం. ఇంకా ఓకే. ఆ రిహార్సల్స్ టైంలో కూడా మీరు ఉండి దగ్గర ఉండి చేపిస్తారా? మేమే దగ్గర ఉండి చేపిస్తాం. తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే అక్కడక్కడే చేంజెస్ చేసుకొని చేయటం. ఓకే. సో దానివల్ల ఏంటంటే మీరు స్క్రీన్ మీద కనిపించరు కానీ ఆర్టిస్టులతో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. తర్వాత డైరెక్టర్లతో వాళ్ళతో కూడా ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మాస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కొంతమంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ అందరూ మాస్టరే అవ్వాలి. నెక్స్ట్ అదే స్టెప్, నెక్స్ట్ ప్రమోషన్ అది. బట్ నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. నాకేంటి, నేను కొరియోగ్రాఫర్ అవ్వాలని నాకు లేదు, పర్ఫార్మర్ అవ్వాలనే ఉంది నాకు. నేను అందుకని ఇది ఎంపిక చేసుకున్నాను. ఓకే. ఆర్టిస్ట్గా. ఓకే. ఈ విధంగా ప్రాక్టీస్ చేసే దానిలలో జనరల్గా ఏ ఆర్టిస్టులతో చేయించారు మీరు డాన్స్? ఏ స్టార్లతో మీరు డాన్స్ కొరియోగ్రఫీలో పార్టిసిపేట్ చేశారు? సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ మళ్ళీ వెంకటేష్ గారితో అంటే తర్వాత మళ్ళీ మనశంకర్ వరప్రసాద్లో మెగాస్టార్తో చేశాను. ఆయనతో అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే నేను చేసినప్పుడు. ఓకే. ఏంటి, ఏమన్నా కెన్ యూ షేర్ సమ్ ఎక్స్పీరియన్స్ లైక్ దట్? ఒక స్టోరీ. నేను మామూలుగా నిల్చున్నాను అక్కడ. అయితే ఏంటి మీది హైదరాబాదేనా ఎక్కడా అని అన్నారు. అంటే హైదరాబాదే సార్ అంటే నేను చూసి సడన్గా ఏ ఫారెన్ అమ్మాయో ఏ అమెరికా అమ్మాయో అని అనుకున్నాను నిన్ను చూసి అని అన్నారు. అనగానే నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. అటు తిరిగి నవ్వుతున్నాను. తర్వాత సార్ నాకు చెప్పారు, హీరోయిన్లా ఉన్నావు నువ్వు, ఏమో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా, చెప్పలేము, ఏమైనా అవ్వచ్చు అని అన్నారు ఈ మాట. సో చూద్దాం. ఓకే, అది కూడా ఒక బ్లెస్సింగ్. ఆయన నేర్పించారా స్టెప్స్ ఏదైనా? ఓకే. మనశంకర వరప్రసాద్లో యురేకా నువ్వు కేకా సాంగ్, గ్రేట్ సాంగ్ కదా అది. ఓకే. ఏ స్టెప్ అది? చేసి చూపించక్కర్లేదు కానీ చెప్పండి. ఓకే, చేసి చూపిస్తేనే మీకు అర్థమవుతాయి. ట్రూ. ఎవరు డాన్స్ మాస్టర్ ఎవరు? అది కంపోజ్ చేసింది ఎవరు? భాను మాస్టర్. భాను గారు. ఓకే. ఆయన సీనియర్ డాన్సర్ వాళ్ళ అబ్బాయి కదా? కాదు, గణేష్ మాస్టర్ వాళ్ళ అల్లుడు. ఓకే. సీనియర్ మాస్టర్ గణేష్ మాస్టర్ వాళ్ళ అల్లుడు. ఓకే, బాగుంటుంది అది. యాక్చువల్లీ ఆ కాస్ట్యూమ్ కూడా చాలా అమేజింగ్ ఉంటుంది ఆ పాటలో కదా. ఓకే, నైస్. సో ఈ మొత్తం మీద మీరు చేసిన ఆర్టిస్టులు ఇద్దరు పేర్లే చెప్పారు ఇప్పటివరకు. కానీ బాలకృష్ణ గారితో కూడా చేసాము, భగవంత్ కేసరి చేసాము, అండ్ రీసెంట్గా ఇది అఖండ 2. ఓకే. అఖండ 1 కూడా చేసాం, అఖండ 2 కూడా చేసాం. బాలకృష్ణ అందులో సీనియర్ బాలకృష్ణ తోట జూనియర్ లేదు బాలకృష్ణ గారు, సీనియర్ బాలకృష్ణ గారు. ఇప్పుడు అఖండ రూపంలో ఉంటారు కదా బాలకృష్ణ, ఆయనకి డాన్స్ ఉండవు కదా. సీనియర్ బాలకృష్ణ.